టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ అడ్బా, షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ అడ్బా, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్. ఈరోజు 29/7/2025 అండి. ఈరోజు మనం మార్కెట్ విశ్లేషణ చూద్దాము. నిఫ్టీ 50 ఈరోజు నిన్నటి ముగింపుతో 24,689.80లో ముగిసిన మన మార్కెట్ -70 పాయింట్స్తో గ్యాప్తో 24,609 దగ్గర స్టార్ట్ అయింది, ఓపెన్ అయింది. మైనస్లో స్టార్ట్ అయింది. అదే ఊపుతో అది మైనస్లో ట్రేడ్ అయ్యి ఒకనొక స్టేజ్లో మళ్ళీ ప్లస్లోకి వెళ్ళిందండి. మేము చెప్పాము మార్కెట్ లైవ్లో, మా వీడియోలో ఉంటుంది చూసుకోవచ్చు. మార్కెట్ ప్లస్లోకి వెళ్ళిపోతుందండి. అండ్ 24,847 హై దాకా వెళ్ళింది. అండ్ 24,821 దగ్గర 140 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతూ ఈరోజు మార్కెట్ నిఫ్టీ 50 ముగిసిందండి. ఈరోజు మైనస్లో స్టార్ట్ అయ్యి మైనస్లో ట్రేడ్ అయ్యి మధ్యలో మనకి ప్లస్లోకి వెళ్ళింది. మార్కెట్లోనే పాజిటివ్గా ముగిసింది. శుభపరిణామం. ఈరోజు ఒకసారి సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే మనకి సెన్సెక్స్ వీకెండ్ ఎక్స్పైరీ అండి, వీక్ ఎక్స్పైరీ డే ఈరోజు. అండ్ గతంతో పోలిస్తే గత ముగింపు 80,891తో పోలిస్తే -270 పాయింట్లు మైనస్తో 80,620 దగ్గర స్టార్ట్ అయింది ఈరోజు సెన్సెక్స్. అండ్ హై 81,429 దాకా వెళ్ళింది. అండ్ వచ్చేసి 446 పాయింట్లు ప్లస్ పాయింట్లతో ట్రేడ్ అవుతూ 81,337 దగ్గర మనకి సెన్సెక్స్ క్లోజింగ్ ఇచ్చిందండి ఈరోజు. సెన్సెక్స్ వీకెండ్ ఎక్స్పైరీ డే కూడా పాజిటివ్లో ముగిసింది. 446 పాయింట్లు మధ్యదాకా మనకి ఈరోజు సెన్సెక్స్ లాసుల్లో ఉన్న, ఇది నష్టాల్లో ఉన్న మార్కెట్ తర్వాత పాజిటివ్లోకి వెళ్ళింది సడన్గా. అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ అండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండి. మీ సతీష్ అడ్బా. సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే ఈరోజు 56,84 దగ్గర క్లోజ్ అయిన ప్రీవియస్ క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ -200 పాయింట్లు మైనస్తో గ్యాప్ డౌన్తో 55,881 పాయింట్ల దగ్గర ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన ఇది బ్యాంక్ నిఫ్టీ 56,296 దాకా వెళ్ళింది హైగా. అండ్ పాజిటివ్లో ట్రేడ్ అయింది మధ్య నుంచి. అండ్ 137 పాయింట్లు పాజిటివ్లో లాభాలను ఇస్తూ 56,222 దగ్గర ఈరోజు ముగిసింది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ఇండిసెస్ అన్నీ షేర్ మార్కెట్లన్నీ పాజిటివ్లోకి వెళ్ళిందండి. గత 4 రోజులుగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్న మన షేర్ మార్కెట్లు ఈరోజు మధ్యాహ్నం నుంచి పాజిటివ్లోకి వెళ్ళి చాలా శుభపరిణామం. అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ అండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం పర్సనలైజ్డ్గా మమ్మల్ని కలవచ్చు. ఇది జనరల్గా ఇచ్చే సలహాలు సూచనలు ఎవరు పాటించకండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, జనరల్గా ఇస్తాం అందరికీ. మీకు స్పెషల్గా మమ్మల్ని కలిస్తే స్పెషల్గా మీకు సూట్ అయ్యేది, మీకు లాభదాయకం అని చెబుతాము. ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి గమనిద్దాము. నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి చూద్దామండి. ఇది ఆప్షన్స్ డేటా లిస్ట్ ఒకసారి గమనిస్తే ఈరోజు స్టార్టింగ్ కాల్స్ అన్నీ నెగిటివ్తో ఓపెన్ అయినాయండి, నష్టపోయాయి. కాల్స్ అన్నీ స్టార్టింగ్లో నష్టాలతో ఉన్నాయి. సడన్గా మధ్యాహ్నం నుంచి ఏమైందంటే మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి లాభాలను ఇచ్చినాయి. కాల్ సైడ్స్ అన్నీ ఇప్పుడు లాభాల్లోకి వెళ్ళినాయి. పుట్ సైడ్స్ అన్నీ గత 4 రోజుల నుంచి పుట్ సైడ్స్ లాభాల్లో ఉన్నాయండి, ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళినాయి. ఈరోజు కాల్స్ తీసుకున్న వాళ్ళు లాభాలను స్వీకరించారు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ సతీష్ అడ్బా అండి. మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి నష్టాలు లేకుండా షేర్ మార్కెట్లో లాభదాయకమైన సలహాలు సూచనలు ఇస్తామండి. అండ్ ఇప్పుడు
put side in the market and call side at the market and out of the money ఒకసారి చూద్దాం. ఇది చూసారా, గత 4 రోజుల నుంచి పుట్ సైడ్ పాజిటివ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఈరోజు మధ్యాహ్నం నుంచి నెగిటివ్లోకి వెళ్ళినాయి. అండ్ కాల్ సైడ్ కూడా ఇన్ ద మనీ అండ్ ఎట్ ద మనీలు ఆప్షన్స్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద మనీ కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళినాయి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడప, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ అండి. పర్సనల్గా మాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే పర్సనల్గా మీకు సూటబుల్ అయ్యే, మీకు కరెక్ట్గా మీకు ఏ అయితే లాభాలు ఇస్తాయో ఆ సలహాలు ఇస్తామండి మీకు. అది మా గ్యారంటీ, దానిలో ఎలాంటి సంకోచం లేదు. ఒకసారి చార్ట్స్ ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 50 ఆప్షన్ చార్ట్ ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ 50 ఆప్షన్స్ చార్ట్ అండి. చూశారు కదా, ఇది కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్. ఇందామని ఫస్ట్ ఐటమ్ ఆప్షన్ చార్ట్ తీసుకొని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. అండ్ కాల్ సైడ్ ఓపెన్ అవ్వటం మాత్రం మనకి నెగిటివ్గా ఓపెన్ అయినా ఫ్లాట్లో ట్రేడ్ అయ్యి తర్వాత నెగిటివ్గా నష్టాలు ఇచ్చిన మన కాల్ సైడ్ ఆప్షన్ మధ్యాహ్నం నుంచి లాభాలు బాగా ఇచ్చిందండి. చూడొచ్చు మనం. కాల్ ఆప్షన్స్ అన్నీ మధ్యాహ్నం నుంచి లాభాల్లోకి వెళ్ళినాయి. కాల్ ఆప్షన్స్ నమ్ముకున్న వాళ్ళు, కాల్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు మంచి లాభపడ్డారు. పుట్ సైడ్ ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే పుట్ సైడ్ ఇందమనే ఆప్షన్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దామండి. పుట్ సైడ్ ఆప్షన్ కూడా మనకి గ్యాప్ అప్తో ఓపెన్ అయినా కానీ 10 minutes ఫస్ట్ కాస్త డౌన్గా వచ్చింది, తర్వాత మళ్ళీ లాభంలోకి వెళ్ళినాయి అన్నీ. ఇంకా తర్వాత నుంచి బాగా నష్టాల్లోకి వచ్చేసినాయండి పుట్ సైడ్ ఆప్షన్. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ అండి. సలహాలు సూచనల కోసం మీరు మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు సెన్సెక్స్ యొక్క ఆప్షన్స్ డేటా పరిశీలిద్దాం. ఈరోజు సెన్సెక్స్ వీకెండ్ ఎక్స్పైరీ డే అండి. వీక్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే రోజు గత 4 రోజుల నుంచి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ నష్టాల్లో ఉన్న కాల్ సైడ్ ఆప్షన్స్ ఈరోజు వీకెండ్ లాస్ట్ మినిట్లో లాభాల్లోకి వెళ్ళినాయండి. అంటే ఇందామని ఉన్న కాల్స్ మాత్రమే ఆప్షన్స్ మాత్రమే లాభాల్లోకి వెళ్ళినాయి. ఎట్ ద మనీ అను అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి కాల్ సైడ్ అయినా కానీ. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండ్ రీసెర్చ్. మా డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి కాంటాక్ట్ అవ్వచ్చు. షేర్ మార్కెట్లో మీకు ఎలాంటి నష్టం రాకుండా మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాము. అండ్ ఇప్పుడు దాకా మీరు షేర్ మార్కెట్లో నష్టపోయింది కూడా మీకు రికవరీ చేసే అవకాశం ఉంది. దాన్ని స్పెషల్గా మీకు రికవరీ చేసి పెడతాము. రికవరీ అంటే మళ్ళీ అధికంగా సంపాదించటమే.
రికవరీ అంటే ఆపేసి ఉన్నది వెనక్కి రావటం కాదు, మీకున్న అమౌంట్తోనే, మీకున్న క్యాపిటల్తోనే ₹10 సంపాదించేది ₹20 సంపాదించి పెడతాము. ఇప్పుడు పుట్ సైడ్ ఇందామని, కాల్ సైడ్ ఎడతామని అండ్ అవుట్ అవుతామని ఆప్షన్స్ గమనిస్తున్నాం. సెన్సెక్స్ యొక్క డేటా గమనించగలరు. గత 4 రోజుల నుంచి పుట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అయ్యి లాభాలను ఇస్తే ఈరోజు మాత్రం నష్టాల్లోకి వెళ్ళినాయి. అండ్ కాల్ సైడ్ ఇందామని గత 4 రోజుల నుంచి కాల్ సైడ్ అన్నీ మనకి నష్టాల్లో ఉంటే ఈరోజు మాత్రం లాభాల్లోకి వెళ్ళినాయండి. ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. ఈరోజు మనం చూస్తున్నాం సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే ఆప్షన్స్ లిస్ట్ ఒకసారి గమనిస్తున్నాం. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండి. ఇప్పుడు సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ డే ఆప్షన్స్ మనం గమనిస్తున్నాము. ఒకసారి చార్ట్స్ గమనిద్దామండి. ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే చార్ట్ ఒకసారి గమనిద్దాం. కాల్ సైడ్ చార్ట్ చూస్తే గ్యాప్ డౌన్తో మనకు ఓపెన్ అయిన కాల్ ఆప్షన్ చార్ట్, తర్వాత నష్టాలతో మనకి ట్రేడ్ అయిందండి కాసేపు. నష్టాలతో ట్రేడ్ అయింది. మధ్యాహ్నం నుంచి కొద్దిగా లాభదాయకంగా మనకి వెళ్ళినాయి. కాల్ ఆప్షన్ ఇందామని కాస్త లాభాలు ఇచ్చిందండి ఈరోజు. అండ్ ఇప్పుడు పుట్ ఆప్షన్ చూద్దాం. పుట్ సైడ్ చార్ట్ ఒకసారి గమనిస్తే ఇందామని ఫస్ట్ ఐటమ్ తీసుకుంటున్నామండి. కాల్ ఆప్షన్ వేద్దామని ఒకసారి గమనిద్దాం. కాల్ ఆప్షన్ వేద్దామని కూడా గ్యాప్ డౌన్తో వచ్చి నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్. ఒకనొక స్టేజ్లో బాగా నార్మల్లోకి వచ్చేసింది. ₹5 ₹10 దాకా వచ్చేసింది. అది మళ్ళీ మనకి బాగా మధ్యలో పుంజుకొని కాస్త పైకి వెళ్ళింది. ఎక్స్పైరీ డే స్పెషల్ ట్రేడ్ ఇచ్చిందండి ఈరోజు. స్పెషల్ ట్రేడ్ ఇచ్చింది, మళ్ళీ జీరోలోకి వచ్చేసింది. అర్థమని కాల్ ఆప్షన్ గమనిస్తే ఎక్స్పైరీ డే మ్యాజిక్ ఒకసారి చూపెట్టింది. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ రీసెర్చ్
అండ్ మా నెంబర్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం, షేర్ మార్కెట్లో నష్టపోయింది మళ్ళీ రికవర్ చేసే ఐడియాస్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. షేర్ మార్కెట్ అనేది ఒక కల్పవృక్షం లాంటిది. మనం ఇంట్లో కూర్చొని సంపాదించే ఒకనొక బిజినెస్ మోడల్ అండ్ షేర్ మార్కెట్. దీన్ని తెలివిగా జ్ఞానంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సెన్సెక్స్ యొక్క ఫుడ్ సైడ్ ఆప్షన్ డేటా చార్ట్ ఒకసారి చూద్దాం. ఎక్స్పైరీ డే చార్ట్ ఒకసారి గమనిస్తే ఫుడ్ సైడ్ ఆప్షన్ ఓపెనింగ్ మాత్రం గ్యాప్ అప్తో హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చింది. తర్వాత మనకి నార్మల్గా వచ్చింది, ఫ్లాట్గా వచ్చింది మార్కెట్. తర్వాత మళ్ళీ హెవీ ప్రాఫిట్స్లోకి వెళ్ళింది. అండ్ హెవీ ప్రాఫిట్స్లోకి వెళ్ళింది, అది బాగా డౌన్ఫాల్ అయ్యి మార్కెట్ బాగా పడింది. కాబట్టి పుట్ సైడ్ ఆప్షన్స్ ఎండింగ్లో బాగా లాస్ ఇచ్చేసిందండి. 500 దాకా వెళ్ళిన ఆప్షన్ జీరోకి వచ్చేసింది ఈరోజు. చూసారా, ఆప్షన్స్ ఎక్స్పైరీ డే మ్యాజిక్ అదే. ఏది ఎప్పుడు ఎలా జరుగుద్దో అన్బిలీవబుల్ డే ఎక్స్పైరీ డే అనేది. ఇందాక మనం ఇందామని చూసాము, పుట్ ఆప్షన్ ఇందామని చూసాము. ఇప్పుడు పుట్ ఆప్షన్ ఎడ్దామని చూస్తున్నాం. ఎడ్దామని ఒకసారి గమనిస్తే కొద్దిగా ఫ్లాట్లో, కాస్త పాజిటివ్లో కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ కొద్దిగా లాభాన్ని ఇచ్చింది ఫస్ట్. తర్వాత నిదానంగా అది డౌన్ఫాల్ అయిపోయి పుట్ ఆప్షన్స్ జీరోలోకి వెళ్ళిందండి ఈరోజు. 4 రోజుల నుంచి పుట్ ఆప్షన్స్ అన్నీ మనకి లాభాలను ఇచ్చి పైకి వెళ్ళినాయి అన్నీ ఈరోజు కిందకు వచ్చేసినాయి, నష్టాలతో ముగిసినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. ఇక మధ్యాహ్నం దాకా కాల్ సైడ్ అనే నష్టాల్లో ట్రేడ్ అయిన కాల్ సైడ్స్ మధ్యాహ్నం నుంచి లాభాల్లోకి వచ్చేసినాయి. అండ్ 4 రోజుల నుంచి లాభాల్లో ఉన్న పుట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి వెళ్ళినాయి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ డే వీకెండ్ ఎక్స్పైరీ డే కాబట్టి మనకి మార్కెట్ అనేది మ్యాజిక్ చేసింది. అండ్ ఈరోజు చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే ఒకసారి గమనిస్తున్నాం మనం. ఆప్షన్స్ డేటా. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అండి. మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తాము. షేర్ మార్కెట్లో ఇప్పుడు దాకా నష్టపోయింది కూడా మీకు తీసుకొచ్చి ఇస్తాము. అండ్ ఎవరైనా కానీ ఇంట్లో కూర్చొని సంపాదిద్దాము, మాకు మేమే బాస్గా ఉండాలా అనే తలంపుతో ముందుకెళ్తున్న యువకులకి, నిరుద్యోగులకి, ఇంట్లో గృహిణులకి, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్లో మంచి సంపాదన నెల నెల రావాలనే తలంపుతో ముందుకెళ్తున్న వాళ్ళు మా సలహాలు సూచనలు మీరు తీసుకోవచ్చు. ఒకసారి చార్ట్ గమనిద్దామండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి గమనిస్తే చూసారా, కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ ఒకసారి గమనిస్తే కాల్ సైడ్ అన్ని హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే కాల్ సైడ్ ఒకనొక స్టేజ్లో ఫ్లాట్గా వచ్చింది. ఫ్లాట్గా వచ్చిన మార్కెట్ ఆప్షన్స్ ఇది మళ్ళీ మైనస్లోకి వెళ్ళింది, నష్టాల్లోకి వెళ్ళి ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం దాకా బాగా నష్టపోయిన మార్కెట్ కాల్ సైడ్ ఆప్షన్స్ మధ్యాహ్నం నుంచి పుంజుకొని పాజిటివ్లోకి వెళ్ళినాయి. చూసారా భలే మ్యాజిక్ జరిగింది ఈరోజు. గత 4 days నుంచి మనకి కాల్ సైడ్స్ అన్నీ నష్టాలతో ట్రేడ్ అయినాయండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కాల్స్ అన్నీ పాజిటివ్లోకి వెళ్ళింది, పాజిటివ్లో ట్రేడ్ అయినాయి, లాభాలను ఇచ్చినాయి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మా నెంబర్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే మనం కాంటాక్ట్ అవుతాం. అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తామండి. మీకు ₹1 నష్టపోకుండా మీకు మంచి సలహాలు ఇస్తాము. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఒకసారి గమనిద్దాం. పుట్ ఆప్షన్ అనేది గత 4 రోజుల నుంచి మనకు పుట్ ఆప్షన్స్ అన్నీ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, లాభాలను ఇస్తున్నాయి. అలానే ఈరోజు ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్తో చూసారా మంచి లాభాలను ఇచ్చింది. దాని తర్వాత ఫ్లాట్లో వచ్చిన మార్కెట్ తర్వాత మళ్ళీ మంచి లాభాలను ఇస్తూ పైకి వెళ్ళింది. తర్వాత నిదానంగా మధ్యాహ్నం నుంచి మార్కెట్ డౌన్ఫాల్, మార్కెట్లన్నీ అది పాజిటివ్లో ట్రేడ్ అయినాయి కాబట్టి పుట్ ఆప్షన్ అనేది డౌన్ఫాల్ అయింది. అది మార్కెట్ ఈరోజు. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ ఒకసారి గమనిద్దాం. స్టాక్స్గా వస్తే ఈరోజు టాప్ గెయినర్స్ వెల్ కార్ప్ అనేది 7%, టాటా కెమికల్స్ 7%, పిఎన్సి ఇన్ఫ్రా అనేది 6.7% గెయిన్ అయిందండి. ఈరోజు టాప్ మూవర్స్, టాప్ గెయినర్స్ ఒకసారి గమనిస్తున్నాం మనం డేటా. బిఎస్ సాఫ్ట్, మోతీలాల్ సాఫ్ట్ 6%, గ్రాన్యూల్స్ ఇండియా, ఇండిగోస్, అబోన్ ఇండియా, పవర్ ఇండియా అనేది 4.5%, తాల్నా అంబేర్, జియో ఫైనాన్స్ 4.5% దాకా, జిఎస్ ఫైనాన్స్, సుమి కెమికల్స్, హింద కాపర్, టాన్, అదానీ పవర్ అనేది 3 to 4%, ఐఏఎఫ్ఎల్ కూడా 3.7%, ఉషా మార్ట్, లోదా, విఐపి ఇండియా అన్నీ 3.5% పైన పెరిగినాయండి. కోరమండల్, క్రాఫ్ట్స్ మ్యాన్, ఆయిల్ ఇండెక్స్, కేఆర్బిఎల్ అన్నీ 3% పైన పెరిగినాయి. హెచ్ఎఫ్సిఎల్, ఫిన్ఆర్గో, బయోకాన్, ఆరో ఫార్మా అనేది 2.7% పైన పెరిగినాయి. ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అయినాయి. ఇవన్నీ టాప్ మూవర్స్, టాప్ గెయినర్స్ స్టాక్స్ ఈరోజు. అండ్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాము. ఎస్బిఎఫ్సి అనేది 4.7%, ఏసీఐ 23.5%, ఐఎక్స్ సిగ్నేచర్, సుందరం ఫైనాన్స్, 5 స్టార్ అనేది 3% పైన డౌన్ఫాల్ అయిందండి. క్రెడిటాక్, ఎంఆర్పిఎల్, టైమెక్స్, గ్రోవెల్, కేఆర్పిఎల్ ఇవన్నీ 2.2% పైన డౌన్ఫాల్ అయినాయి. అండ్ ప్రజెండియా, ఈసీఎల్ఎక్స్, పూనావాలా ఇవన్నీ 1.2% దాకా డౌన్ఫాల్ అయినాయండి. ఇంటెలెక్ట్, టైటర్బైన్, ఎబ్రెల్ అనేది 1% డౌన్ఫాల్ అయినాయి ఈరోజు. ఇవన్నీ ఇది ఈరోజు మార్కెట్స్ గురించి విశ్లేషణ అండి. అండ్ మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎల్లవేళ మాకు ఉంటారని మేము కోరుకుంటూ మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్, సతీష్ అడప. థ్యాంక్ యూ వెరీ మచ్.